హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓట్స్ పెసరపప్పు పొంగల్ అయితే ఈరోజు చూసుకుందామండి. బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఈరోజు చేశారు మా అత్తగారు. అది ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ప్లెయిన్ ఓట్స్ అండి. అవి ఓట్స్ని కొంచెం వేడి చేసుకోవాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినట్టు అనమాట. నెక్స్ట్ పెసరపప్పు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్మాకి మనం ఏవైతే పోపులు వేస్తామో అలానే పోపులు అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపులన్నీ మంచిగా వేగిన తర్వాత ఇగోండి నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా, అది దాంట్లో వేసుకోవాలన్నమాట. పెసరపప్పు ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే పెసరపప్పులో సాల్ట్ వేస్తే పెసరపప్పు ఉడకదు కదా, మీ అందరికి తెలుసు కదా. సో పెసరపప్పు ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని దాని తర్వాత మన దగ్గర రోస్ట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ ఈ ఓట్స్ని, అది కూడా వేసుకోవాలి. ఉప్మాలా కలుపుకోవాలన్నమాట. దగ్గరగా అయిన తర్వాత మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి గీలో రోస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట. వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మేము యాక్చువల్గా ఫస్ట్ టైం ట్రై చేసాము, బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పోపుకైతే ఉప్మాకి వేసినట్టే అనమాట. అల్లం, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అవే ఉంటాయండి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్, డిఫరెంట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదా కలర్ అయితే ఎంత బాగుందో. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.